विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। हैदराबाद पुलिस ने ऑनलाइन गेमिंग स्कैम का पर्दाफाश करते हुए मास्टरमाइंड को कर लिया गिरफ्तार। साइबर क्राइम के खिलाफ एक बहुत बड़ी कामयाबी हासिल करते हुए हैदराबाद साइबर क्राइम पुलिस ने 36 साला हितेश गोयल को गिरफ्तार कर लिया, जो एक पेचीदा ऑनलाइन गेमिंग स्कैम के मास्टरमाइंड बताया जा रहा है, जिसने लाखों में से गैर मुश्तबा अफराद को धोखा दिया। हरियाणा के रहने वाले गोयल ने दिल्ली में एक दफ्तर चलाया और बदनाम जमाना ऑनलाइन गेमिंग वेबसाइट डफाबेट के मुंतजिमीन के साथ मिलकर अपनी धोखाधड़ी की सरगर्मियां अंजाम दी। ये मामला उस वक्त मंजर-ए-आम पर आया जब हैदराबाद के सोमाजीगुड़ा के इलाके से ताल्लुक़ रखने वाले एक मुतासरा शख्स ने इस बात की शिकायत करते हुए कहा कि डफाबेट से इसे धोखा मिला है। मुतासरा ने हैरानकुन तौर पर 70 लाख रुपए के फनकारों के जरिए फराहम करदा बैंक अकाउंट्स में मुंतकिल किए थे। तेजी से काम करते हुए साइबर क्राइम पुलिस ने इस मामले को हल करते हुए मुलजिम की गिरफ्तारी अमल में लाई। तहकीकात से पता चला है कि गोयल ने दुबई में मुकीम अपने साथी संजीव के साथ मिलकर डफाबेट के मुंतजिमीन के साथ मिली भगत की, जो कि फिलिपाइन, दुबई, हांगकांग और चीन में सरहदों के पार से काम करने वाला एक गैर कानूनी प्लेटफॉर्म है। సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు, అందులో సైబర్ ఫ్రాడ్ వింగ్, సైబర్ క్రైమ్స్ వింగ్ వాళ్ళు 2 ఇంపార్టెంట్ కేసులను ఛేదించిన విషయాన్ని మేము ముందుస్తున్నాము. ఇందులో మొట్టమొదటి కేసు ఈ డఫాబెట్. దిస్ ఈజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. డఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ని యూజ్ చేసి వాళ్ళు మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వాళ్ళు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్, 36 years, రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడి, ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తూ ఈ డఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే దాన్ని మనం అక్కడ జరిగింది, కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకాంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకాంప్లిసెస్తో కలిసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉంది 1,40 lakhs rupees ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. మా టీము హెడెడ్ బై K. Harbhushan Rao, Inspector of Police, and his team members Suresh SI, Narsingh Rao, Head Constable, Govinda Rao, Head Constable, Police Constable,
అలాగే రవిశంకర్ పోలీస్ కానిస్టేబుల్, వెంకటేష్ పోలీస్ కానిస్టేబుల్, రాజేష్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్, ఏ రాము, ఎన్ వంశీ పోలీస్ కానిస్టేబుల్స్, వీళ్ళంతా కూడా డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ జాయింట్ సిపి అండ్ ది ఆధ్వర్యాన ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇవాళ ఈ సీజర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. తుదిదాకా ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఎవరెవరు ఇందులో అక్యూజ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకా ఏమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీసు వారి సాయంతో పూర్తిగా వాటిని అడ్డాన్ని కూడా గుర్తించి ఈ గ్యాంగ్ యొక్క యాక్టివిటీస్ ఆటలు కట్టించాలని మేము ప్రయత్నం చేస్తాం. ఇది కూడా సిమిలర్ మోడస్ ఆపరెండి అండి, సైబర్ ఫ్రాడ్. కాకపోతే అది స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఇక్కడ అక్యూజ్డ్ రానక్ తానా సన్ ఆఫ్ జయేంద్ర, ఏజ్ 35 years, రెసిడెంట్ ఆఫ్ వాస్కో డి గామా, సౌత్ గోవా. ప్రస్తుతం నాగ్పూర్లో ఉంటున్నాడు. అతను మోడస్ ఆపరెండి అంటే ఈ గల్లిబుల్ ఇన్వెస్టర్స్కి మీరు యూనిటీ స్టాక్స్ అనే ఒక ఫిక్టిషియస్ ఫామ్, తర్వాత దాని యొక్క షేర్స్ ఉన్నట్టుగా చూపించి యూనిటీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే అది చాలా మంచి లాభాలు ఇచ్చే ఫామ్ అని, డైరెక్ట్గా మీరు షేర్స్ కొంటే త్వరితగతిన లాభాలు వస్తాయని చెప్పి యూజ్ చేసి ఒక విక్టిమ్ హూ ఇస్ ఎ లేడీ అండ్ యంగ్ లేడీ, సో ఇన్వెస్ట్ చేసి మొదట కొంత లాభాలు చూపించి తర్వాత చివరికి దాదాపు 3,16,00,000 పైగా ఆ యంగ్ లేడీ నుంచి వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇచ్చిన ఆస్తిని ఆమె అమ్మేసి క్యాష్ని కూడా కన్వర్ట్ చేసి అందులో పెట్టడం జరిగింది, మోసపోవడం జరిగింది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్ రోనక్ తన అనేవాడు ఇతను హ్యాబిచువల్ అఫెండర్ కింద ఇంతకుముందు కూడా చాలా అతని మీద కేసులు ఉన్నాయి బయట వేరే రాష్ట్రాల్లో. తర్వాత అతను ఏం చేస్తాడంటే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా కొంతమంది దగ్గర అతను కొంటాడు. అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినది వేరు, బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వేరే ఉంటారు. కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ క్రెడెన్షియల్స్ అన్నీ ఈ మధ్య ఇది ఒకటి మనకు ఒక పెద్ద సమస్యగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ స్పీడ్ కొరకు, ఎక్స్పీరియన్సీ కొరకు, కన్జ్యూమర్స్ యొక్క సౌలభ్యం కొరకు అది ఏర్పరిచారు. కానీ అది ఉపయోగించుకుంటూ ఆ సౌలభ్యాన్ని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తామంటే మనకు ఫిజికల్గా అక్కడ ఉండదు. సంతకాలు చెక్ చేయడం కానీ మీకు తెలుసు, చెక్ బుక్లో మనం చెక్ రాస్తే సంతకం చేసి బ్యాంక్లో ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆన్లైన్లో ఏంటంటే ద ఓన్లీ చెక్ ఈజ్ అవర్ క్రెడెన్షియల్స్ అండ్ అవర్ పాస్వర్డ్స్ అండ్ అవర్ ఓటీపీస్. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ కస్టమర్స్ అంటే కొంతమంది క్లయింట్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వాటిని ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్ జరపడానికి వేరే వాళ్ళకి అమ్మేసుకుంటారు. వేరే వాళ్ళకు 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. ఆ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ పాస్వర్డ్స్తో సహా అన్నీ ఇచ్చేస్తే, అంటే నా అకౌంట్ నేను ఇంకొకరికి ఇచ్చాను అనుకోండి, అనుకున్నానంటే ఏమవుతుందంటే ఆన్లైన్లో